ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, విరిగినదిగిన హృదయం దయచే ప్రభా, ఫలించే వారిగా ఉండటకు సహాయం చే ప్రభా. వాక్యము మా హృదయంలో నింపుకుని ప్రభా, దాని ద్వారాగా అనుసరించే భాగ్యము దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అందరికీ ఏమి ఎక్కువైపోయిందంటే అసూయ ఎక్కువైపోయింది జనాల్లో. ఒకరిని చూసి ఒకరు వాచలేని స్థితిలో ఉన్నారు అందరూ కూడా. ఒకరు బాగుంటే వాచలేని స్థితిలోనే ఉన్నారు అందరూ. ప్రతి ఒక్కరును కూడా అలాగే ఉన్నారు. ఒకరున్నారు ఒకరు లేరు అనుకోవడానికే లేదు. ప్రతి ఒక్కరును కూడా అలాగనే ఉన్నారు. ఒకరిపైన ఒకరికి అసూయలు, ద్వేషములు. కానీ ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమంటారా? దేవుని సంబంధులమై ఉన్న మనము, దేవుని శరీరమును ధరించిన మనము దేవునికి ఇష్టమంటారా ఇది? దేవునికి ఇష్టం కాదు కదా. దేవునికి ఇష్టలై ఉండుట ఎంతో మనోహరము. దేవుడు మనలను ఆయన రూపంలో సృజించినందుకు దేవునికి ఏమాత్రమైనను అసూయ ఉన్నదా? కానీ మనం ఏం చేస్తున్నాము? అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా అసూయతో నిండిపోయి మనం దేవుని మహిమను చూడలేకపోతున్నాము. కానీ మన దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలి? అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. 1 కొరింథీ 3:3 చూద్దామండి. 1 కొరింథీ 1 కొరింథీలకు 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. మీలో అసూయ కలహములను ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా అని అన్నారు. ఏంటది? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా అని అంటున్నారు. మనం అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటే మనం శరీర సంబంధులమా, క్రీస్తు సంబంధులమా? మనము క్రీస్తు సంబంధులమా? ఎవరు మనము? అసూయ, ద్వేషం ఇవి ఉంటే క్రీస్తు సంబంధులు కాదు. మనము ఈ లోక సంబంధులమే. మనుష్య రీతిగానే ఉన్నవారు. ప్రతి ఒక్కరును కూడా ఒకరు కారు కొనుక్కుంటే వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేను కొనుక్కోను. ఒకరు బండి కొనుక్కుంటుంది. ఇవే ద్వేషాలు, ఇవే అసూయలు. ఒకరిని చూసి వార్చలేని తనము. ఒకరు బాగుంటే వారు ఓచుకోలేని స్థితిలోనే ఉంటున్నారు. ఒకరు ఏదైనా పని చేస్తే వాళ్ళని చూసి వీళ్ళని, కానీ వారు కష్టపడుతుంది, వారు కష్టపడి పని చేసుకుంటున్నారు, మనకి రాలేదు అని అనుకోవట్లేదు, మనం కష్టపడలేము అని ఎవరని కూడా అనుకోవట్లేదు. కానీ వారు ఉద్యోగం చేసుకుంటే ఆ ఉద్యోగమును చూసి అసూయ పడేవారే. ఒకరు ఎవరైనా జాబ్ చేసుకుంటే జాబును చూసి అసూయ పడుతున్నారే తప్ప కానీ వారిని దేవుడిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని ఉన్నత స్థితిలో ఉంచాడు అని అనుకునేవారు ఎవరును కూడా లేరు ఈ రోజులను. మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు. మనుషుని రీతిగా నడుచుకుని వారు ఎలా ఉన్నారు? నడుచుకుని వారు కారా అని అంటున్నాడు దేవుడు. మనుష్య రీతిగానే నడుచుకుంటున్నాము, కానీ దేవుని సంబంధమైన రీతిగా మనము నడుచుకుంటున్నామా? దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉంటున్నామా? మనము ఎలా ఉంటున్నాం? మనము దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండట్లేదు. మనుషులకు నచ్చే రీతిలో మాత్రమే మనం ఉంటున్నాము. అది కాదు దేవునికి ఇష్టమైనది. ఏమి కావాలి? దేవునికి అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవునిని వెంబడించాలి. అప్పుడు దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశించగలం. గలతీలకు 5:21 చూద్దామండి. గలతీలకు అధ్యాయము 21 చూద్దాం. భేదములు, విమతములు, అసూయలు, మతములు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఏంటది? భేదమున్నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలేము. విమతములున్నా కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలేము. అసూయ ఉన్నా కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మనము దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకోలేము. దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకోలేము అని అన్నాడు. మతములు ఉన్నా, అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నా సరే మనము మునుపు దేవుడు చెప్పిన రీతికి ఇవన్నీ విడిచిపెట్టమన్నాడు కదా దేవుడు. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనే వెంబడించమన్నాడు. దేవుని వాక్యంని అనుసరించి నడుచుకోమన్నాడు. దేవునిని వెంబడించమన్నాడు. పేతురు ఏం చేశాడు?
చేపలు పడుతున్నాడు. రాత్రంతా కూడా వల వేశాడు. రాత్రంతా వల వేసి అయినను సరే ఒక్క చేప అయినను కూడా దొరకలేదు. అయినా సరే ప్రయాసపడి వేయుచున్నాడు. వేయుచుండగా యేసుక్రీస్తు వారు ఆ నది ఒడ్డుకు వెళ్ళగానే పేతురు ఈ పక్క వేయమనగానే వెంటనే వల నిండా చేపలు వచ్చినాయి. మొయ్యలేక పడవలో వేసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? చేపలను విడిచిపెట్టి యేసుని వెంబడించాడు. అలాగే మనం ఈ అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనం కూడా అలాగే దేవునిని వెంబడించాలి. దేవునిని వెంబడించి దేవునికి అనుగుణమైన రీతిగానే మనము నడుచుకోవాలి. అనుకుంటారు చాలామందిని, పెద్ద పెద్ద బోధలు చేసేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, వారు అందరూ కూడా ఉండరు అలాగా. కానీ ఎవరి మనసుకి వారే కర్తలు కదా. దేవుడు చూస్తున్నాడు కదా. నీవు నేను కూడా ఒకరి మీద మనము తీర్పు చెప్పేటకు మనం అర్హులం కాదు. కానీ దేవుడు పైనుండి అన్నీ చూస్తున్నాడు. మన హృదయం ఎలా ఉన్నది, మన శరీరం ఎలా ఉన్నది, మన మనసులో ఏమున్నది, మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. మన మనసులో అసూయ ఉన్నదా, భేదం ఉన్నదా, లేకపోతే విమతములు ఉన్నవా, క్రోధములు ఉన్నవా, అసూయలు ఉన్నవా, ఏమి ఉన్నవి, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నవా, లేకపోతే వెకిలి చేష్టలు, వెకిలి మాటలు ఇవే ఉన్నవా అని దేవుడికి తెలియదా? దేవునికి చాటు మరుగైనది ఏదైనా ఉన్నదా? ఒకరిని మనము వెంబడించడానికి సరిపోము. కానీ ఇవన్నీ విడిచిపెట్టి పేతురు వలె దేవుని వెంబడిస్తే దేవుని రాజ్యంలో మనకు కూడా చోటు ఉంటుంది. దేవుని రాజ్యంలో మనం కూడా ప్రవేశించగలము. దేవుని రాజ్యంలో చేరాలంటే ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపే చూడాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వాక్యమును చేతబట్టుకోవాలి. వాక్యమును మన మనసులో నింపుకోవాలి. వాక్యమును మన హృదయం నిండా ఉంటే ప్రతిదీని కూడా సాధ్యమే. ప్రతి ఒక్కటిని కూడా దేవునికి సాధ్యమే. సాధ్యం కానిది ఏది కూడా లేదు. దేవునికి ఇష్టలై ఉండుట మనకి ఎంతో, మనం దేవునికి లోబడి ఉండుటే మనకి శ్రేయస్కరము. అంతేగాని అల్లరితో కూడిన ఆటపాటలు కానీ లేకపోతే మొదలైనవి కానీ ఏవైనాను సరే మనము విడిచిపెట్టి మనం దేవుని రాజ్యంలో చేరాలి, దేవునిని స్వతంత్రించుకోవాలి అని దేవుడు మనకు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆ రీతిగానే మనం నడుచుకోవాలి. కానీ అది మానేసి ఏం చేస్తున్నామంటే ఈ లోకపు వైపు చూసి దేవుడిచ్చే మహిమను మనము పొందలేకపోతున్నాము. దేవుడిచ్చే మహిమను మనం పొందాలనుకుంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకుంటే ఈ లోకంలోనే ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాక్యమునే మనము చేతబట్టుకోవాలి. వాక్యమునే మనము అనుసరించి నడుచుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చూద్దామండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అని నేను మీకిష్టుడుగాను ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నున్న చిన్నబుచ్చుకునేమో అనియు, మునుపు పాపము జరిగించిన ఆ పవిత్రత జారత్వము పోకిరి చేష్టలు నిమిత్తము మారు మనసు పొందని అనేకులు గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను అన్నాడు. ఎందుకనగా ఒకవేళ దేవుడు వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటే కూడా ఏంటయ్యి, దేవుడు వచ్చినప్పుడు ఎందుకనగా నేను వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, లేకపోతే మీకు నేను ఇష్టలుగా ఉండనేమో అని దేవుడు చెప్పుచున్నాడు ఇక్కడ. ఒకవేళ నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు నేను ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షములను, గుసగుసలాడుట ఇవన్నీ ఉంటే కూడా దేవుని రాజ్యంలో ఉండరేమో, ఉప్పొంగుట ఉండరేమో, అల్లరులను కూడిననేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య చిన్నబుచ్చినేమో. ఇవన్నీ మనలో కూడా అసూయ, అల్లరులు, క్రోధములు, విపత్తములు, అల్లరులు, ఆటపాటలు, లేకపోతే క్రోధములు ఇవన్నీ కూడా మన మనసులో ఉంటే దేవుడు మనలను చూసి చిన్నబుచ్చుకునేమో అని అంటున్నాడు. దేవుడు మళ్ళీ మరలా వచ్చినప్పుడు దేవుడు చిన్నబుచ్చుకుంటాడేమో అని చెప్పుచున్నాడు. దేవుడు మరలా వచ్చినప్పుడు చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి జరిగిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము కూడా మారు మనసు పొందని అనేకమైన వారు ఉన్నారు. పోకిరి చేష్టలు, ఇన్ని రోజులు అల్లరులు, ఆటకూడి పాటలు ఇవే మనసులో ఇవన్నీ ఉన్నాయి. భయమును లేదు ఎవరికి కూడా. దేవుని రాజ్యం ప్రవేశించుచున్నది మన మారు మనసు పొందాలని. పాపము చేసి తాము జరిగిన అపవిత్ర, జారత్వం, పోకిరి చేష్టలను మారు మనసు పొంది అనేకులు గుచ్చి దుఃఖపడవలసి వచ్చిన. ఏంటి?
మారు మనసు పొందని అనేకుల కొరకు దుఃఖపడవలసి వచ్చినేమో అని దేవుడు మనలను చూసి బాధపడుచున్నాడు. దేవుని వలె మనము పోలి నడుచుకోవాలి. నన్ను పోలి మీరు నడుచుకునుడి అని అన్నాడు దేవుడు. అలాంటినప్పుడు మనం దేవుని పోలి నడుచుకుంటున్నామా? దేవునికి ఇష్టలైన రీతిగా ఉంటున్నామా? మనందరమును మారు మనసును కలిగి ఉంటున్నామా? ప్రతి ఒక్కరును కూడా మారు మనసు కలిగి ఉండాలి. దేవుని వాక్యమునే గైకొనాలి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మారు మనసు పొంది ఉండాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు యేసయ్య. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించిన ఆయన ప్రభ, మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభ, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములను దీవించిన ఆయన ప్రభ, ఎవరెవరైతే ఏ ఉద్యోగంలో అయితే చేస్తున్నారో ప్రభ, వారి ఉద్యోగములను ఆశీర్వదించిన ఆయన ప్రభ. నేను ఎవరెవరైతే ప్రయాణం చేయుచున్నారో వారి రాకపోకలలో మీరు తోడు నీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళుచున్న వారికి వచ్చుచున్న వారికి క్షేమకరము దయచే ప్రభా. యవనస్తుల్ని యవనరాలను దీవించిన ఆయన ప్రభా, విధవరాలను దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవని, నడువయసులో ఉన్నవని, అంగవైకల్యము కలిగిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారికి వారికి శక్తిని బలముని దయచే ప్రభా. పని లేని వారికి పనిని దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే, మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నీ వాక్యమును చేతబుట్టుకుని నాయన ప్రభా నిన్ను వెంబడించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో రక్షణ భాగ్యము దయచే ప్రభా. తలుపు నద్దతో ఉండి ప్రభ నువ్వు తట్టుచున్నావు, మేము తీసే హృదయం కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మమ్మల్ని తిట్టిన వారిని, మమ్మల్ని కొట్టిన వారిని మేము క్షమించే గుణమును మాకు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచే ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. నిత్యము నేను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. మా హృదయాలలో మారు మనసు దయచే ప్రభా. మా గృహంలో రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని కాని వారు ప్రభా హాస్పిటల్లో ఉంటే వారందరినీ స్వస్థపరచు ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో ప్రభా బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ స్వస్థత దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఏడల మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, నా కుటుంబం పైనను వాక్యము పైన సదాకాలము నీ కృపతోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.